హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి. లంచ్ సిరీస్ స్టార్ట్ చేశాను ఇవాళ నుంచి. లంచ్లోకి లేడీస్ ఫింగర్ ఫ్రై చేశాను, అదే బెండకాయ ఫ్రై అండి. అది నేను ఎలా చేశానో ఒకసారి చూసేసాను మీరు కూడా. ఫస్ట్ ఆనియన్ చాప్ చేసుకున్నాను. ఆనియన్ తర్వాత బెండకాయలు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ తర్వాత కొంచెం పీనట్స్ ఫ్రై చేసుకున్నాను. పీనట్స్ అను తర్వాత మనకి కాజు అంటారు కదా, కాజు కూడా ఫ్రై చేసుకున్నానండి. కాజు ఫ్రై అయిపోయిన తర్వాత పోపు వేసుకోవాలి. లైక్ పోపులోకి ఎండుమిర్చి, జీలకర్ర అండ్ పోపు దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఆనియన్ చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, టర్మరిక్ పౌడర్ వేసుకొని, దాని తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం చాప్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయో ఆ బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత లిడ్ పెట్టుకోండి, ఆరల్స్ నార్మల్గా అయినా పర్లేదు, కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే లేడీస్ ఫింగర్ త్వరగా మగ్గిపోతాయి. మీకు ఒక టిప్ చెప్తానండి. ఇందులో మనకి జిగురుగా ఉండకుండా ఉండాలంటే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి. మనకి జిగురుగా ఉండదు కర్రీ అనేది. నాది క్లిప్ మిస్ అయిపోయింది. అండ్ తర్వాత మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ మీకు తగినంత వేసేసుకొని, అండ్ మనం ఫస్ట్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి కూడా వేసేసుకున్న తర్వాత ఒక 10 to 5 minutes లిడ్ పెట్టేసుకొని ఉంచుకుంటే మన లేడీస్ ఫింగర్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైనా నచ్చినట్టయితే వీడియో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ షేర్ ద వీడియో.